శోభన్ బాబు గారికి అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజులకు, సోగ్గాడికి ఉన్న తేడా అది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలు వచ్చినా, ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసినా శోభన్ బాబు స్థానం పదిలం, ప్రత్యేకం. ఆయనలా ఎవరూ ఉండలేరు, ఆయనకు ఎవరూ సాటిరారు. తెలుగు తెరపై వన్ అండ్ ఓన్లీ సోగ్గాడు ఆయనే. ఆడియన్స్ని ఆకట్టుకునేలా సినిమాలు చేయడంలో శోభన్ బాబుకి మిగిలిన హీరోలకి ఒక స్పష్టమైన తేడా ఉంది. అందుకే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజులకు సాధ్యం కానిది శోభన్ బాబుకి సాధ్యమైంది. అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా శోభన్ బాబు గారికి ఉండేది. అమ్మాయిలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఆయన్ని బాగా ఇష్టపడేవారు. మిగిలిన హీరోల కంటే శోభన్ బాబుకే ఎక్కువ ఫ్యాన్స్ ఉండేవారు. లేడీస్ ఫాలోయింగ్ అనేది శోభన్ బాబుకి ఉన్న ప్రత్యేకమైన అసెట్. ఆయన సినిమాలు బాగా ఆదరణ పొందడానికి వాళ్ళు ఓ కారణం మాత్రమే కాదు, ప్రధాన కారణం కూడా. మరి ఎందుకు సోగ్గాడి సినిమాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు, ఫ్యామిలీ ఆడియన్స్లోకి బాగా వెళ్తాయి అనేది చూస్తే ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వచ్చాయి. నిజంగానే షాక్కి గురిచేశాయి. శోభన్ బాబు తన కెరీర్ ప్రారంభంలో యాక్షన్ సినిమాలు చేశారు. మల్టీ స్టారర్స్ చాలానే చేశారు. అయితే తనకంటూ ఒక స్టార్డమ్, ఇమేజ్, మార్కెట్ ఏర్పడ్డాక తన అభిమానుల కోసం సినిమాలు చేశారు. వారికి నచ్చే సినిమాలు చేశారు. యాక్షన్ మూవీస్ వెంట పరిగెత్తలేదు. ఒకటి అర అవి కూడా చేస్తూనే ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేశారు. భార్యాభర్తల అనుబంధం, వారి మధ్య వచ్చే గొడవలు, మొగుడు పెళ్ళాం మధ్య సంఘర్షణలు, అలకలు, రెండో భార్య ఉండడం, ఏ పరిస్థితిలో ఆయన రెండో భార్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, మరో అమ్మాయికి ఎందుకు ఆకర్షితుడు కావాల్సి వచ్చింది అనే అంశాల ప్రధానంగా శోభన్ బాబు సినిమాలు చేయడం విశేషం. ఇవి మగవారి కంటే ఆడవారికే ఎక్కువ కనెక్ట్ అవుతాయి. పైగా ఇంట్లో ఉండే ఇల్లాలకి బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే మహిళా ఫ్యాన్స్ శోభన్ బాబు సినిమాలను ఎగబడి చూసేవారు. మిగిలిన హీరోలు కూడా ఇలాంటి సినిమాలు చేసినా అడపాదడపగానే చేశారు. ఎక్కువ యాక్షన్ సినిమాలకు ప్రయారిటీ ఇచ్చారు. దీంతో ఆ లోటుని శోభన్ బాబు భర్తీ చేశారు. ఇది ఆడియన్స్ని అభిమానులుగా చేయడానికి ఒక కారణమైంది. అంతేకాదు, శోభన్ బాబు సినిమాల్లో శృతిమించిన ఎక్స్పోజింగ్ ఉండదు. మరోవైపు ఆయన పాత్ర ఆడవారికి గౌరవం ఇస్తూ మాట్లాడుతుంది. మహిళల విషయంలోనూ పాజిటివ్ దృక్పథంతో ఆయన పాత్రలుంటాయి. అది అమ్మాయిలకు మగాళ్లలో బాగా నచ్చే క్వాలిటీ. అందుకే వారు ఆకర్షితులవుతూ ఉంటారు. ఇక హీరోయిన్లు కూడా ఆకర్షితులు కావడానికి కారణం బయట కూడా ఆయన నేచర్ అదే. ఆడవాళ్ళకి చాలా గౌరవం ఇస్తారు. వారిని సరదాగా ఉంచే ప్రయత్నం చేస్తారు. పైగా అందగాడు. ఈ కారణంగానే ఆయన్ని హీరోయిన్లు కూడా చాలామంది ఇష్టపడేవారు అని తెలిపారు. శోభన్ బాబు గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చారు. చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనని తాను నిరూపించుకున్నారు. పెద్ద హీరోగా ఎదిగారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజులకు ధీటుగా ఎదిగారు శోభన్ బాబు. మంచి ఏజ్లోనే ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. జనంలో తానెప్పుడూ సోగ్గాడిగానే ఉండిపోవాలని ఆయన నిర్ణయించుకొని సినిమాలకు గుడ్ బై చెప్పారు. కానీ ఇప్పటికీ ఆడియన్స్ హృదయాల్లో తన సినిమాలతో నిలిచిపోయారు. అంతేకాదు, ఆర్థికంగా జీరో నుంచి కుబేరుడు అయ్యాడు. అప్పట్లో ఆయన్ని మించిన రిచెస్ట్ హీరో మరొకరు లేరంటే అతిశయోక్తి లేదు. ఇప్పటికీ ఆయనే కింగ్ అని చెప్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.